కాకినాడ సీపోర్ట్ మళ్ళీ కేవీ రావుకే దక్కిందా అనే చర్చ జరుగుతోంది. ఇక వైసీపీ హయాంలో బలవంతంగా జరిగిందని కూడా కూటమి సర్కార్ వచ్చాక దీనిపైన సిఐడికి కేవీ రావు ఫిర్యాదు చేయడంపైనే ఆపైన ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇక ఆ సమయంలో ఈ కేసు వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. కేవీ రావు నుంచి వాటాలను అరవింద సంస్థ తిరిగి ఆయనకి అప్పగించినట్లుగా సమాచారం. ఈ వ్యవహారం అంతా గుట్టుచప్పుడు కాకుండా 3 రోజుల క్రితమే జరిగినట్లుగా సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రైట్ మమత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 నెలలుగా కాకినాడ పోర్టు చుట్టూనే రాజకీయాలు అయితే చుట్టూ తిరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే కాకినాడలో ముఖ్యంగా 2 అంశాల మీదే చర్చ నడుస్తుంది. ఒకటి, సీజ్ ద షిప్ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఇటు అక్రమ రేషన్ బియ్యానికి సంబంధించి అయితే, మరొకటి కాకినాడ సీ పోర్టుకు సంబంధించిన సెజ్ భూములు కావచ్చు, కాకినాడ పోర్టుకు సంబంధించిన వాటాలు కావచ్చు. దీంట్లో మరో కోణంలో చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కాకినాడ పోర్టుకు సంబంధించి కేవీ రావు దగ్గర అక్రమంగా భయపెట్టి ఆయనకు సంబంధించిన కాకినాడ పోర్టులో భాగం కావచ్చు, అలాగే సెజ్ భూములకు సంబంధించిన ఇవన్నీ కూడా అక్రమంగా లాగేసుకున్నారంటూ కేవీ రావు ఫిర్యాదు చేశారు. 2 నెలల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి ఇప్పటికే ఇటు ఈడీ కావచ్చు, అటు సిఐడి కావచ్చు 2 కూడా కేసులు బుక్ చేసి దీనికి సంబంధించి ముఖ్యంగా 5 పేర్లు అయితే నమోదు చేయడం జరిగింది. వీటిలో వైసీపీలో చక్రం తిప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి కావచ్చు, అలాగే అరవిందకు సంబంధించిన శరత్చంద్రారెడ్డి కావచ్చు, అలాగే మరో ఎంపీ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి కావచ్చు, అలాగే విజయసాయిరెడ్డికి బినామీగా చెప్పుకునే ఆడిట్ కంపెనీకి సంబంధించిన శ్రీధర్ అండ్ సంతానం ఆడిట్ కంపెనీ కావచ్చు. ఇలా 5 మంది పేర్ల మీద అయితే సిఐడి కేసులు నమోదు చేసింది. ఆ వైపుగానే దర్యాప్తు చేసింది. ఈ క్రమంలోనే ఈ సిఐడి కేసు నుంచి ఈడీకి కేసు బదిలీ కావడం జరిగింది. ఇప్పటికే ఈడీ నోటీసులు అందుకున్న విజయసాయిరెడ్డి కావచ్చు, అలాగే మిగతా 4 కావచ్చు నోటీసులు అందుకున్నారు. దీంట్లో విజయసాయిరెడ్డి ఒకసారి ఈ నోటీసులు అందుకున్న తర్వాత నేరుగా ఏదైతే ఉందో ఈడీ కార్యాలయం హైదరాబాద్లోని కార్యాలయంకి వెళ్ళారో తన వివరణ కూడా తెలియజేశారు. ఇదే క్రమంలో సుదీర్ఘంగా కూడా ఎవరైతే ఫిర్యాదు చేశారో కేవీ రావు కూడా ఈడీ ముందు అటెండ్ అయ్యారు. తనకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను కూడా నేరుగా ఆయనకి చెప్పడం జరిగింది. సో మొత్తం మీద కేసు దూకుడుగా కొనసాగుతుంది. ఈ కేసులో ఇటు ఎంపీ విజయసాయిరెడ్డి కావచ్చు, అనే దీంతో పాటుగా ముఖ్యంగా మిగతా 4 కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ కేసు చుట్టుకుంటుందని చెప్పి అంతా కూడా చర్చనీయాంశంగా జరుగుతున్న వేళ ఒక సీక్రెట్ ఒక విశ్వసనీయ సమాచారం అయితే బయటకు వచ్చింది. గత 3 రోజుల క్రితమే ఏదైతే ఈ సెజ్ భూములకు సంబంధించి మొత్తం మీద 1100 కోట్ల రూపాయల సెజ్ భూములు, అలాగే 2500 కోట్ల విలువ చేసే కాకినాడ సీపోర్టుకు సంబంధించిన వాటాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అరవిందో లాక్కున్నారని చెప్పి కేవీ రావు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పుడు ఎవరికీ తెలియకుండా 3 రోజుల క్రితమే పోర్టుకు సంబంధించి మొత్తం మీద 41.12% వాటాకు సంబంధించి 2.15 కోట్ల షేర్లు, అంటే సుమారుగా 494 కోట్లు మాత్రం ఇచ్చి 2500 కోట్లు విలువ చేసే వాటాలకి కేవలం 494 కోట్లు మాత్రం ఇచ్చి అరవిందో స్వాధీనం చేసుకుందని చెప్పి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అరవిందో ఒక అడుగు వెనకేసింది. అరవిందో కూడా కొన్ని వేల కోట్ల వ్యాపారానికి సంబంధించి కాబట్టి 3 రోజుల క్రితమే కేవీ రావుకి అలాగే అరవిందోకి మధ్యన ఒక హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తి ఒక అనుసంధానంగా వ్యవహరించి మొత్తం కూడా 494 కోట్ల రూపాయలు కేవీ రావు తిరిగి అరవిందోకి ఇచ్చేటట్టు, అరవిందో ఏదైతే స్వాధీనం చేసుకుందో 41% వాటా కూడా తిరిగి కేవీ రావుకి ఇచ్చేసినట్టు కూడా ఇప్పటికే విశ్వసనీయ సమాచారం మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరికొన్ని షరతులు కూడా పెట్టినట్టు మనకు తెలుస్తుంది. ఆ షరతులు ఏంటంటే ఏదైతే సెజ్ భూములు మొత్తం 8000 ఎకరాలు ఇది కాకినాడ పోర్టుకు సంబంధించి, ఈ సెజ్ భూముల్లో కేవీ రావు తిరిగి సెజ్ భూములకు సంబంధించి ఏమీ అడగకూడదు, కాకినాడ పోర్టుకు సంబంధించిన మొత్తం వాటా ఇచ్చేసినట్టు మనకు తెలుస్తుంది. కానీ ఈ డీల్ అంతా కూడా 3 రోజుల క్రితం చాలా సీక్రెట్గా జరిగిందని చెప్పవచ్చు. ఈ డీల్ అనంతరం కూడా కేవీ రావు కొంత సమాచారం అయితే బయటికి చెప్పారు. డీల్ అంతా అయిపోయిన తర్వాత సెజ్ భూముల్లో కూడా తాను వాటా వదులుకోనని చెప్పి కేవీ రావు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదంతా కూడా ఎక్కడ కూడా బయటికి పొక్కలేదు. అలాగే ఇప్పుడు ఒకవేళ సీక్రెట్గా ఇదంతా కూడా జరిగిపోయింటే కేవీ రావు తన స్వలాభం కోసం ఇచ్చిన ఫిర్యాదులన్నీ మరచి, కేవలం లాభాపేక్షతో తాను ఇచ్చిన ఫిర్యాదులన్నీ మరచి ఈ డీల్ అంతా కూడా కుదుర్చుకున్నారని చెప్పి ఒకవైపు ఇటు కూటమి ప్రభుత్వం భావిస్తుంది, అలాగే ప్రజలు కూడా భావిస్తారు. సో మొత్తం మీద ఈడీ కేసు ఇప్పటికే దర్యాప్తులో ఉంది కాబట్టి ఈడీ కేసు కూడా ముందుకెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఈ కేసులో ఫిర్యాదులు ఎంతవరకు ముందుకెళ్తాయి, అలాగే విజయసాయిరెడ్డి మీద, అరవిందో మీద, విక్రాంత్ రెడ్డి మీద ఈ కేసు ఇంతటితో ఆగిపోతాయా, లేదంటే కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, కేవీ రావు తప్పు చేశారా, లేకుంటే విజయసాయిరెడ్డి ఈ 5 పేర్లు ఉన్నాయి వీళ్ళు తప్పు చేశారు, ఇవన్నీ కూడా ఇక్కడితో ఫుల్ స్టాప్ అయిపోతాయి. ఈ 3 రోజుల క్రితం జరిగిన ఈ రహస్య ఒప్పందాలు ఎంతవరకు నిజం అనేది కూడా అధికారికంగా బయట రావాల్సింది. మొత్తం మీద చూసుకుంటే కాకినాడ పోర్టు చుట్టూ తిరిగిన రాజకీయాలు ఇప్పుడు మరో కోణం అయితే చూస్తున్నాము. మొత్తం కూడా డీల్ అంతా రివర్స్ అయిపోయినట్టుంది. సో కాకినాడ పోర్టు డీల్ రివర్స్ అనే
డీల్ రివర్స్ అయిపోయిందని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం అంతా కూడా సీక్రెట్గానే జరిగింది, ఎక్కడ అధికారికంగా బయటికి రాలేదు కాబట్టి. సో మొత్తం మీద చూడాలి భవిష్యత్తులో ఈడీ ఏం చేస్తుంది, అలాగే కేవీ రావు ఏం చెప్తారు, అలాగే విజయసాయి రెడ్డి ఏం చేస్తారు. మొత్తం ఈ వ్యవహారాలన్నీ కూడా కొంత అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ.